దేవుని ప్రకారం అది చాలా కాలంగా దేవుడు నన్ను సేవకు పిలుస్తూ ఉంటే ఇంట్లో భారం వలన, రెండవది నా భార్య నాకు సహకరించకపోవడం వలన చాలా మటుకి నేను సమయము వృధాగా గడపవలసి వచ్చింది. ఎందుకంటే నాకు సహకరించినటువంటి మనిషి కాదు నా భార్య. దేవుడి దగ్గర గడపాలి కదా, కాబట్టి దేవుడి దగ్గర గడపాలంటే సమయం ఉండాలి కదా, ఇంట్లో భార్య అవకాశం ఇవ్వాలి కదా, పిల్లలు అవకాశం ఇవ్వాలి కదా. అలాగే దేవుడు చెప్తూ ఉంటే ఇంట్లో ఆడమనిషి నాకు సహకరించకపోవడం వల్ల చాలా కాలంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంట్లో కూడా ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోతే బస్ స్టాప్లు ఉంటాయి తెలుసా మీకు? ఎక్కడైనా బస్ స్టాప్లు మీకు ఎప్పుడైనా కనపరిచాయా? ఆ బస్ స్టాప్లు లాంటివి పోయి కొంతమంది కొన్ని అడుక్కున్నోళ్ళు గట్టా దిక్కు ముక్కు లేనోళ్ళు బస్ స్టాప్లో పడుకుంటారు. అలాంటి దగ్గర ప్రార్థన చేయడానికి అవ్వదు కదా. నేను ఎక్కడైతే బస్ స్టాప్లో ఎవరున్నారో ఆ సమయం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి దినాలు ఉన్నాయి నాకు. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. చాలామందికి సమయం ఉంటుంది, ప్రార్థన చేసుకోవడానికి స్థలాలు ఉంటాయి, కానీ ప్రార్థన చేసుకోవడానికి మనసు రాదు వాళ్ళకి. ప్రార్థన చేసుకుని రావడం వాళ్ళకి సరైన చోటు ఉండదు, సరైన స్థలం ఉండదు. ప్రార్థన చేయాలనిపించేది, కానీ ఇంట్లో నాకు అవకాశం లేదు, స్థలం లేదు. అప్పుడు అందుకే బస్టాపులంటూ వెళ్ళిపోయి ఎవరు లేని చోట వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునే వాడిని. రెండోది, ఎక్కడైనా నా బండి పట్టుకొని వెళ్ళి ఎక్కడ ఎవరు లేని చోటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ బండి పెట్టుకొని ఆ బండిలో వెనక సీట్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసినటువంటి దినాలు ఉన్నాయి. అయితే నేను కూడా ప్రార్థనలో ఉండడం కోసం ప్రభువా, మరి నా భార్య వల్ల, నా పిల్లల వల్ల ఆయన ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు ఉన్నాయి, ఇన్న అడ్డులు ఆటంకాలు ఉన్నాయి నాకు ప్రార్థనలోకి వెళ్ళాలంటే. కాబట్టి మీరే నాకు సహాయం చేయండి, నేను ప్రార్థనలో గడుపుతాను ప్రభువా, నేను ప్రార్థనలో ఉంటాను ప్రభువా, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి ప్రభువా అని 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఎన్ని సంవత్సరాలు చేశాను చెప్పండి? 2 సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను. 2 సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు జనవరి నెలలో ఇక్కడ 3 రోజులు ప్రార్థన పెడతారు. అందరికి గుర్తుందా? 3 రోజులు ప్రార్థన పెడతారు. ఆ 3 రోజులు ప్రార్థన పెట్టినప్పుడు నా భార్య, నా పిల్లలు, మా అమ్మాయి, మా పెద్ద అమ్మాయి అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చింది, మా మనవలు అందరూ వచ్చారు. మరి మా యొక్క నా భార్యని తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ మేనత్తే పెంచింది నా భార్యని. వాళ్ళ మేనత్త కూడా వచ్చింది, అందరూ కూడా ఉన్నారు. ఆ సమయంలో నన్ను దేవుడు మాట్లాడమని చెప్పాడు. అక్కడ అమ్మా నేను ప్రార్థనకి వెళ్తాను అని అడిగిన వెంటనే, ఇంతవరకు ఎప్పుడైనా ప్రార్థనకి వెళ్తానంటే వెళ్ళడానికి వీల్లేదు, బజారావు తెస్తారు, కాయగూరరావు తెస్తారు, అదెవరు తెస్తారు, ఇదెవరు తెస్తారు, నువ్వు వెళ్ళిపోతే అన్నటువంటి మనిషి చక్కమని ఏమన్నదంటే, ప్రార్థన కదా వెళ్తాను అంటున్నావు, షికారులకు వెళ్తాను అనలేదు కదా, ఊర్లకి వెళ్తాను అనలేదు కదా, ఎక్కడికో తిరుగుతాను అనలేదు కదా, ప్రార్థనకి వెళ్తాను అంటున్నావు కాబట్టి మాకు కూడా ఆశీర్వాదమే కదా, మనకి మన పిల్లలకి ఆశీర్వాదమే కదా, వెళ్ళండి అని అవకాశం ఇచ్చింది. దేవుడి కోసం చెప్పండి. హల్లెలూయా. దేవా ఎంత అవకాశం ఇచ్చావు తండ్రి. ఎప్పుడు పట్టో ప్రార్థన ఉందాం అనుకుంటున్నాను, ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. మరి అక్కడ ఉంటే మళ్ళీ 2 ఆలోచన వస్తుంది అక్కడికి. ఏదో అన్నాను కానీ వెళ్ళిపోతావా, మళ్ళీ వెళ్ళడానికి కుదరదు అన్నది అనుకోండి, మళ్ళీ వెళ్ళిపోతాను అక్కడ. అమ్మ బాబు మంచి అవకాశం ఇచ్చేస్తాక జంప్ అయిపోతాను. ఏమైపోయినా పార్టీ గారికి ఫోన్ చేశాను, పార్టీ గారు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి మనం అంతే
ఆ ఊపిరి అలా ఉండిపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇన్ని దినాలు కూడా మరి పాస్టమ్మ గారు ఒక కన్న తల్లిలాగా నాకు చూశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే పాస్టర్ గారు కూడా ఒక తండ్రిలాగా నన్ను చూశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నాకు ఈ మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని స్వచ్ఛంగా పట్టుకున్నాను. ఎందుకంటే నా భార్యకి 2 నాలుకలు అప్పటికప్పుడే వెళ్ళమంటుంది. మరి ఒక పావు గంట అక్కడ నిలబడ్డానా, అచ్చా అలా కాదు, కాసేపు ముందు చాలా చెప్తాలే, ఆగు వెళ్దాంలే ఎందులే అన్నదంటే నేను వెళ్ళిపోతాను. బాబు దేవా 2 నాలుకలు మనిషివుడే అని వెంటనే జంప్ అయిపోయాను. మరి కనపడలేదు. నేను 3 నెలలు తర్వాత 3 నెలలు ప్రార్థన, తర్వాత 3 నెలలు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళాను. మాకు ఎన్ని రోజులకి కూడా నేను 3 సార్లు ఇంటికి వెళ్ళి కనిపించి వచ్చాను అన్నమాట. దేవుని స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. సమయం పాస్టర్ గారికి అప్పగించుకుంటున్నాను.